పొద్దు పొద్దున్నే నాకు యేసుక్రీస్తు కలొచ్చిండు. షాక్ అయినా. నేను ఒక హిందూ అయ్యి ఉండి కూడా నాకెందుకు వచ్చిందా అని అనుకున్నా. కొద్దిసేపటికి తేరుకొని ఆలోచించిన. యేసుక్రీస్తు అంటే పరిశుద్ధమైన దేవుడే కదా, అందుకే నిజాయితీగా ఉన్న వాళ్ళకే కలొస్తాడేమో అనుకున్నా. అది నా ఒపీనియన్. వచ్చి ఏం చెప్పిండు అనుకుంటున్నారు? ఈ భూలోకంలో విపరీతమైన దొంగనా పాస్టర్ కొడుకులు ఎక్కువైనరు, వాళ్ళు నన్ను విపరీతంగా బ్లేమ్ చేస్తున్నారు, వారి నుంచి నువ్వే నన్ను రక్షించని చెప్పిండు. అరే సాధారణ మనిషిని దేవుని ఎట్లా రక్షిస్తా అని చెప్పేసి మళ్ళీ షాక్ అయినా. కొద్దిసేపటికి తేరుకొని ఏమైందని అడిగితే, ఈ దొంగనా పాస్టర్ కొడుకులు నన్ను విపరీతంగా బ్లేమ్ చేస్తున్నారు, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసి నన్ను వండులేపుతున్నారు ఈ భూలోకం మొత్తం. లేకపోతే నేను గ్యాస్ నింపడం ఏంటి, నేను డాటా వేయడం ఏంటి, అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం ఏంటి, కల్పితమైన బైబుల్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళంతకు వాళ్ళే, అది నేను క్రియేట్ చేసిన అని చెప్పడం ఏంటి, విపరీతంగా నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అట్లాంటి కొడుకులకు అందరికీ పరలోకంలో ఎంట్రీ లేదు, నరకానికి పంపిస్తా అని చెప్పి నా నుంచి సమాచారం జనాలకు అందరికి అందించని చెప్పి నాకు కలొచ్చుండు నిజంగానే.